Vamsi sir, for releasing it. I want to thank my all gurus. This is my first stage kabatti. Randy sir, Yuvraj sir, and Prasad Murali garu, and నా father ki. Thanks to all. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్విక్గా థ్యాంక్స్ చెప్పేశారు అందరికీ. అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఉన్నారుగా, మీరు రాజాగాడికి పాడి మొదలు పెడతారు ఆయన. రండి, నేనేం పాడు. అందరికీ నమస్కారం. రాజాగాడి సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ హీరో హీరోయిన్ అభిమానులు ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. కొద్ది క్షణాల క్రితమే ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ లాంచ్ అయింది. మెలోడీ సాంగ్. సంజీత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కిట్టు విశ్వపర్ కూడా రాశారు. సంజీత్ ఎగిటే పాడారు. అందరినీ అంటే టైటిల్కి తగ్గట్టుగానే అందరినీ హృదయాలకు తట్టుకునేలా సాంగ్ ఉంది. గీతా భగత్ అసలు మాకు ఏం మిగిల్చకుండా మొత్తం ఆమెనే చెప్పేసింది. మళ్ళీ నేనేం చెప్పినా కానీ రిపీట్ అవుతుంది. కాకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. ఇందులో నేను ఒక్కని తప్ప అందరూ యువకులే ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కాదు. ఎందుకంటే బన్నీవాసు గారు ఈ మధ్యన చాలా ఎక్కువ రీసెర్చ్ అనేది మొదలుపెట్టాడు. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వాలిపోతున్నాడు. అంటే ఆ టాలెంట్ను గుర్తించి వాళ్ళందరికీ ఎంతోమందికి ఒక జీవనోపాధి సృష్టిస్తున్నారు. ఒక సినిమా ఒక్కరు ప్రొడ్యూసర్ తీస్తే దాని వెంబడి ఎంతమంది బతుకుతారో మీ అందరికీ తెలుసు. అలాగే వంశీ నందిపాటి గారు కూడా వారు ఈ మధ్యన గీతా వాళ్ళ బన్నీవాస్ గారితో మిగతా వాళ్ళ టీంతో కనెక్ట్ అయ్యి మంచి మూవీ ఏదైనా వచ్చినా చిన్నదా పెద్దదా అనే చూడకుండా వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వారు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. అలాగే సంజీత్ ఆయన కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ తెచ్చుకుంటూ ఒక పైకి రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఎవరైతే చిన్న సినిమాలతోని పైకి రావాలని చెప్పి వచ్చే మా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో హీరోయిన్ వీళ్ళందరికీ ముందు చాలా భవిష్యత్తు ఉంది. మాకు నచ్చితేనే మేము తీసుకుంటున్నాము ఆడియో కూడా. అది కూడా మాకు నచ్చి తీసుకొని మేము మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తున్నాము. ముందు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తామని చెప్పి తర్వాత ఈటీవీ యాజమాన్యానికి, తర్వాత సాయికి, బన్నీవాసు గారికి అండ్ వంశీ గారికి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు. ముందుగా పాడతారు, దాని తర్వాత మాట్లాడతారు. నా గొంతు చాలా దారుణంగా ఉంటుందండి. ఏది ఒక్కసారి అదే కదా మీరు పాడాల్సిందే. ఆ పాట మన రాజాగాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లికి ఎవరైనా జరుగునా, అంతే. ఈ లిరిక్స్ రాసిన కిట్టు విశ్వప్రగడ గారికి చాలా థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు అందరికి థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, రాజేష్ అన్న, మా పిఆర్ఓ సురేష్ కొండి అన్న, థ్యాంక్ యూ. ముందుగా నిరంజన్ గారికి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఐ రియలీ లవ్ యూ. ఫస్ట్ అండ్ ఈటీవీ ఈవెన్ టీమ్ అందరికీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సాయి అన్న, నితిన్ అన్న, సూరత్, ఆల్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్ళేందుకు. అండ్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు, దిస్ రియలీ మీన్స్ అలాట్ టు us, గివింగ్ us గుడ్ థియేట్రికల్ రిలీజ్. మళ్ళీ మర్చిపోతాను. ఆదిత్య, హాసన్, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, శ్రీధర్, సూర్య, మా ప్రొడక్షన్ టీమ్, బిట్టు, షర్విన్ అన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, అందరికీ థ్యాంక్ యూ. శ్రీధర్, సూర్య అండ్ మౌలి, మా ఇద్దరి జర్నీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేను, మౌలి అండ్ అక్షయ్ అని ఇంకో ఫ్రెండ్, ముగ్గురం 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కలిసి. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు హీరో అవ్వడము, నేను వాడి సినిమాకి మ్యూజిక్ కొట్టడం, ఆ థియేటర్లో రిలీజ్ అవ్వడము. అండ్ అక్షయ్ ఇస్ ద మెయిన్ క్యాటలిస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అక్షయ్ అక్కడ ఎక్కడున్నాము, రాజా సినిమాలో వెంకటేష్లో ఉంటాడు అక్కడ. ఒక ట్రాక్ వేద్దామంటారా, వస్తారా? ఏదో బాగా అది కూడా బాగాలేదు వాయిస్. అండ్ శివాని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తను ఈ సినిమాలో హీరోయిన్. అంటే ఇట్స్ లైక్ క్రేజీ. దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యా, ఇంకా తర్వాత టీజర్ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతే రియలీ రియలీ సారీ. యా, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ శివాని విల్ స్పీక్.
హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిలిం అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ వెన్ సాయి గారు, నితిన్ గారు టు సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సంజిత్ చిన్నప్పటి నుంచి తెలుసండి మ్యూజిక్. ఐ థింక్ హీస్ జస్ట్ గివెన్ అస్ మ్యాజిక్. చాలా ఎలివేట్ చేస్తాడు మా మూవీని, మా క్యారెక్టర్స్ని, మా స్టోరీని. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ సాంగ్. అసలు రాజా గారికి మీ అందరికీ చాలా నచ్చుతుంది. కీటు గారికి, సంజిత్ గారికి, మా ఎడిటర్కి, మా డిఓపి సూర్య గారికి, బిట్టు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు, ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బీ అ స్పెషల్ ఫిలిం టు యూ. ఫస్ట్ కదా, అండ్ ఎప్పటికీ ఫస్ట్ స్పెషల్ ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ మౌలితో యాక్ట్ చేస్తున్నందుకు. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా టీజర్ ట్రైలర్ వస్తుంది. యుల్ గెట్ టు సీ మోర్ అబౌట్ ఇట్. బట్ అప్పటి వరకు మా సాంగ్ చూడండి అండ్ ఐ థింక్ యుల్ రియలీ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా లిటిల్ ఆర్ట్స్ అంటూ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో, కంటెంట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ సాయి మార్తాండ్ విల్ స్పీక్. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్ తీసుకెళ్తున్నందుకు వంశీ పాటి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ విన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ మౌలి. మౌలి నమ్మాడని ఆదిత్య నమ్మాడు, ఆదిత్య నమ్మాడని ఈటీవీ నమ్మింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటిది, మీరు ఎక్కువ మాట్లాడతారని మేము నమ్మాము, కానీ మీరు మా నమ్మకాన్ని అలా ఎలా? ఇంకా మిగతా వాళ్ళ గురించి, సింజిత్ గురించి. సింజిత్ రాజాగాడికి రోజా దొరుకు. ఓకే, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నో వరీస్. మౌలి మాట్లాడు. ఓకే, ఇప్పుడు రెండు స్పీచెస్ ఉన్నాయి మౌలి మీకు. సాయి బదులు మీ స్పీచ్ కూడా, సో ఇచ్చేద్దాం మరి మౌలి గారికి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కామంటే September 12th రిలీజ్ అవుతుందంటే మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం. జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందామని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి. అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ నా 90sతో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ కాంటెంట్ ఫర్ మీ. ఇట్ పుష్డ్ మీ రియల్ వెల్ ఇన్ టు ద ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఆదిత్య, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే ఆడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు వినిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది.
సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు వాడికి అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య, థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శివాని ఇస్ ఎ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇంకా నిఖిలపురి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్పగడ. చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బైరాగి కథలు బ్యానర్ ద్వారా లిటిల్ హార్ట్స్ మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నా. Hi everyone. Thanks for coming. First of all, I would like to thank everyone for coming here. I think so it was it seems mostly like a 90s reunion for me. ఎందుకంటే 90s హీరో, 90s డైరెక్టర్, తర్వాత 90s ఎడిటర్, 90s కాస్ట్యూమ్ డిజైనర్, 90s అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా. సో అంతే రిసీవింగ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ అన్న ఆల్సో, నవీన్ మేడారం, who is another reason for me to stand here today. Immense gratitude for him. And I would like to say one thing, that Mowgli is a fantastic actor. I give all the credit to him for choosing the script and letting me know that he has a script. And ఇది ఈటీవీకి వస్తుంది అంటే I think that is because of Mowgli. And నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడెవడు సేమ్ అలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు, మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. హీస్ గోయింగ్ టు బి అ వెరీ సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ డోంట్ నో అదర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయా లేవో దానికి తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. అండ్ దిస్ ఈస్ యాజ్ వి మెన్షన్డ్ ఇన్ ద ట్యాగ్ లైన్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అబ్సల్యూట్ cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మోర్ దెన్ ఎనీథింగ్, ఎవ్రీ డే ఐ యూస్ టు చెక్ ఆన్లైన్ ఫుటేజ్. ఎవ్రీ డే నైట్ చెక్ చేసుకుంటుండే. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ అ బ్లడీ సాటిస్ఫాక్షన్. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంత హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటారు. దట్ ఐ రియలైజ్డ్ దట్ దెర్ ఇస్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ సీ ద వే హౌ హీ షాట్. అండ్ థ్యాంక్స్ మార్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈజ్ అన్ అబ్సల్యూట్ టాలెంట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అనదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పొరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. అండ్ I would like to thank Sinjit, an amazing music director. I love his work. Very dedicated, very, very dedicated. And ఇంకా మస్తు మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్య బాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్.
It is going to be a very fresh edit. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic, and very relatable. He knows the cut, amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ బాక్నీటి గారు స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం, అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్ బిట్టుకి చెప్పి పంపించిన, నేను రాను, ఆయనకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ, ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి, తర్వాత మెసేజ్ చేస్తలేడు. నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే, నవ్వుతూనే ఉన్నాడు రా, నాకు తెలియదుగా అన్నాడు. అంటే కౌంట్ లేదని. అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి, ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో మచ్. ఇది పేపర్లో ఉన్నప్పుడే నువ్వు నమ్మిన ఉంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పి. అండ్ వంశీ గారు అండ్ వాసు గారు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ దే ఆర్ the way how they are supporting that one conversation that we had late night without any drinks. It was a proper only casual discussion. We were already high on watching the film, so it was amazing. And thanks for everything, sir. You are so kind. He's a very, very kind person. When we speak to somebody like them, we'll definitely get it. And thank you so much. I know you're going to take this very, very big, and make good బాగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ వంశీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన నేను ఒక ఈవెంట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, వినరో భాగ్యం విష్ణు కథ నుంచి. ఈజ్ అ 1-man షో బేసికలీ. he knows everything, how it works. He's kind of a troubleshooter. That's what I realized. I give so much credit to so many films that you have done. I have immense confidence and belief that I can go to my shoot. I won't be available for the release of this film, which I'm going to miss out in the theaters. But obviously you both are there. I think that is a great boon. Adoka varam naku actually. Thank you so much. And if I missed out anybody, I'm so sorry. Thank you so much. Thank you, ఆదిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్గా సూపర్గా వెల్కమ్ చెప్పారు ఆడియన్స్, అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా లిటిల్ హార్ట్స్ ద్వారా సూపర్గా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ నవ్ యాజ్ ఎ మెన్షన్ బిఫోర్, ఈటీవీ విన్ ఆల్వేస్ మన మనసుల్ని విన్ అయ్యే కంటెంట్తో మన ముందుకు వస్తుంది అనమాట. అండ్ ట్రస్ట్ చేస్తున్నారు టాలెంట్ని, దాన్ని అంతే బాగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ ద్వారా ఎన్నో కంటెంట్లు చూసాము, అండ్ డెఫినెట్గా థియేటర్లో వాచ్ చేసిన తర్వాత లిటిల్ హార్ట్స్ని కూడా చూడబోతున్నాము. అండ్ హియర్ నేను ఇచ్చేస్తున్నాను మైక్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారికి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ గ్రేస్ చేసినందుకు. నేను ముందుగా ఒక విషయాన్ని చిన్నగా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. 2023 August 7th మేము 90s షూట్ స్టార్ట్ చేసాం. నేను, మౌలి, ఈటీవీ విన్, ఆదిత్య ఇదే రోజున మా ప్రయాణం మొదలెత్తాము. మా నుంచి వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ 90s, అండ్ ద రిజల్ట్ కానీ దాని థింగ్ కానీ హిస్టరీ. ఇప్పుడు సేమ్ థింగ్ అదే రోజున మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఇదే స్టేజ్ నుంచి మళ్ళీ అదే గ్రూప్తోని మళ్ళీ ఇంకొక కాంటెంట్తో వచ్చాము, లిటిల్ హార్ట్స్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. లాస్ట్ ఫ్యూ కాంటెంట్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ ఆర్ ప్యూర్లీ హార్ట్ టచింగ్. సో ఈ సినిమా కూడా అంతే హార్ట్ని టచ్ చేస్తా అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆదిత్య అంత చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. అయిపోయిన తర్వాత ఒక చిన్న థింగ్ జరిగింది. ఎయిర్ ప్రివ్యూ జరుగుతున్నప్పుడు నేను వంశీ గారికి షేర్ చేశాను, వాళ్ళ సినిమా బాగా వస్తుందో చూస్తారా అని. ఆయన చూశారు. చూసిన తర్వాత ఎయిర్ సక్సెస్ పార్టీలో మళ్ళీ కలిసాము. కలిసిన తర్వాత ఆయన నాకు చెప్పారు, ఈ సినిమా థియేటర్లో చేద్దాం కదా. నిజం చెప్తున్నారా మీరు? నిజమే చెప్తున్నారు. సో అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఆదిత్య మెసేజ్ చేశాడు నాకు, బన్నివాస్ గారు కూడా చూస్తున్నారని. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ the two big people coming together to present it to theatre is very grateful to us. And for the first time, Win original production is coming onto theatres. మీరు ఎలా అయితే ఇది ఈటీవీ ఓటీటీలో చూసి సినిమాలు బాగున్న ఫీల్ అయ్యారో, థియేటర్లో చూసుకుని అదే ఫీల్ అవుతారు. మీ డబ్బులకి, మీ టైంకి మాది హామీ. మీరు ఎస్టేట్ అవ్వరు అండ్ బోర్గా ఫీల్ అవ్వరు.
అండ్ మీ మనీ అంటే మా మనీయే, మీ టైం అంటే మా టైమే. వీ వాల్యూ సో మచ్ ఎట్ రామోజీ గ్రూప్. వీ వాల్యూ ఎవ్రీ పెనీ ఆఫ్ యువర్ మనీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. మీరు ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వంశీ గారు అండ్ బనివాస్ గారు ఈ సినిమా ప్రజెంట్ చేయడం, వాళ్ళ ఫేస్గా ఉండి ముందు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ సింజిత్ ఇది మాకు 3వ సినిమా. 2 సిరీస్ చేసాం ఇంతకుముందు, ఎయిరన్, శిశుమదనం, 3వ తేదీ. అండ్ వెరీ వెరీ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైప్స్ మాకందా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ నుంచి సేమ్ రిసెప్షన్ కోరుకుంటున్నాం. హౌ 90s వాస్ హ్యాపెన్, ఇస్ విల్ హ్యాపెన్ ద సేమ్ వే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. నేను పేరు చెప్పవచ్చు, టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు చెప్తాం అన్ని. యా, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఎస్. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఒక 2 months బ్యాక్ మేము మూవీ చూసినప్పుడు మేము యునానిమస్గా మేము ఫీల్ అయింది ఏంటంటే, ఇది థియేటర్కల్ కంటెంట్, ఇది థియేటర్స్లో బ్లాస్ట్ చేయబోయే కంటెంట్. సో ఖచ్చితంగా దీన్ని థియేటర్స్ తీసుకొద్దామని ఈటీవీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి, సాయి వీళ్ళందరూ సపోర్ట్, దెన్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ వాసు గారు కూడా అంటే కోఇన్సిడెంట్లీ ఆర్ టెక్నికలీ దిస్ ఈస్ ది ఫస్ట్ మూవీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీవీ వర్క్స్ యాజ్ వెల్. సో ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ. సో దట్ మచ్ కాన్ఫిడెంట్ వీఆర్, బికాజ్ ఆయన ఈవెన్ ఏదైనా సినిమా తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఆయన బ్యాన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మూవీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆయన బ్యాన్ రాస్తారు అనేది దట్ విల్ ప్రూవ్ ఆన్ September 12th. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ద టైమ్ వాసన్న. సో అంటే ఈ మూవీ అంతా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మూవీ చూసిన తర్వాత ఈ యంగ్ టీమ్ని చూసి మాకు నిజంగా అనిపించింది ఏంటంటే, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కన్వర్ట్ అవుతుంది స్క్రీన్ మీదకి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఆన్ September 12th. అండ్ యా, మ్యూజిక్ పరంగా సంజిత్, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. అండ్ సంజిత్ ఆరంభం అనే మూవీతో తన కెరీర్ని ఆరంభించాడు యాక్చువల్లీ అఫీషియలీ. బట్ ఆ తర్వాత ఎయిర్ నుంచి దెన్ నౌ హీ హెస్ కమ్ టు దిస్. అండ్ ఆర్ఆర్ ఎరగదీసేస్తున్నాడు. దట్ యు ఆర్ గోనా సీ ఇన్ ద అప్కమింగ్ కంటెంట్స్ యాజ్ వెల్, లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు యూ ఆల్ విల్ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ ఈటీవీ కంటెంట్స్ అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దమ్ వెరీ మచ్. లైక్ 90s మీరు చూస్తే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే మనకు ఇస్తారో, ఆ చైల్డ్హుడ్ ఏవైతే ఉంటాయో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మనం నెమరేసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఈ మూవీతో వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ గాయ్, ఆ ఇన్నోసెంట్ గాయ్ ఎవరన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేటప్పుడు నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను, మీరైతే ఎలా ప్రపోజ్ చేస్తారు, అలాగే ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఏవైతే పాటలు పాడతాం అలాంటి పాటలు పాడతారు. సో ఇట్లా ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్. అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, జస్ట్ ఫన్. మీరు ఇక్కడ దీంట్లో మాకు ఎమోషన్, యాక్షన్, బ్లా 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 ఏమి ఉండవు. ఇట్ ఈస్ ఓన్లీ ఫన్ 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 ఫన్. సో మా బైబిక్ కాదు, నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తానో అన్నారు ఆయన. ఎలా ప్రపోజ్ చేశారు మీరు? ఎప్పుడో 2012లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆ ఛాన్స్ స్కోప్ రాలేదు. అయ్యయ్యో. సో ఎనీవే, అండ్ యా, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ ఆదిత్య యాజ్ వెల్. ఆదిత్య యాజ్ ఈ సెడ్, లైక్ వినరభాగ్యం విష్ణు కదా, అప్పుడు మొన్న వచ్చి నేను మీకు వినరభాగ్యం విష్ణు కదా అప్పుడు నుంచి పరిచయం అంటే, ఆదిత్య సారీ నేను అసలు ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ ప్రాపర్లీ. కరెక్ట్ అప్పుడు మనం వర్క్ చేసామని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ హిస్ గ్రోత్. సితారాతో ఒక మూవీ చేయబోతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు ఎలా ఉంటుందంటే, హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అంటే ఒక లవర్కి ప్రపోజ్ చేసి ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పెళ్ళికి మనమే వెళ్ళాల్సి వస్తే అది ఇంకా ఎంత బ్యాడ్ థింగో. సో మన లిటిల్ హార్ట్స్ అన్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, చాలామంది ఈ కంటెంట్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళ లిటిల్ హార్ట్స్ అని బ్రేక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. September 12th వీఆర్ గోయింగ్ టు రాక్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. సో మా అందరికీ ఆ నమ్మకం ఉంది, ఆయన జడ్జ్మెంట్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ నా
ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎప్పుడు కూడా మా వెనకాలండి ఈ సినిమాలను బాగా ప్రమోట్ చేసే మా మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈవెంట్కి. అండ్ ఎస్, నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అండ్ మా ఆదిత్య. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసు గారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్, నా మీద ఉన్న నమ్మకానికి. అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి, అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని సీట్లో వాళ్ళు ఆ నవ్వులతో జంప్ అవుతుంటే చూస్తూ నాకు చాలా ఆనందం. అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే, ఏ మాత్రం ఒక ఇంటర్మీడియట్ ఒక కుర్రోడు ఎంత మాట్లాడతాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు ఎలాగ ఆలోచిస్తాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డొమ్మాలు కొడతాడో, ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాతన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని, ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎలా మాట్లాడతాడో అంతే మాట్లాడించాడు. అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం. ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం, అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమాని అంతా కూడా. దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. మాతన్ ఆల్ ది బెస్ట్. ఇందాక ఆదిత్య అన్నట్టు ఏంటంటే, ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి, కానీ నవ్విస్తూనే ఉంటాయి. అంత బాగా రాశాడు, అంత న్యాచురల్గా రాశాడు. అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే జనరేషన్ సార్ అంటే, నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే, ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుల్లో నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు, నువ్వు ఉల్ఫా జనరేషన్ మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు కానీ ఎంత బాగా చేశాడంటే, తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని. ఎందుకంటే నాకు 10th 86%, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 91%, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 37%. అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి జనాలకి. అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి, ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు. అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా. అంటే మేము చూసుకుంటున్నప్పుడు అయితే, అంటే మరి 2015 కాదు, నాది ఎప్పుడో 96, 97 అనుకుంటాను. ఆ టైంలో మేము అంటే ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి లైన్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ని నేను. అట్లాంటి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కా నిజంగా ఏంటంటే, ఎస్ మనం ఆ రోజులు ఇలాగే చేసేవాళ్ళం కదా అనేది ఎన్నిసార్లు అనిపించిందంటే, అందుకే నేను నవ్వుతూ ఉన్నాను మొత్తం ప్రివ్యూ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఒకటే ఏంటంటే, నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు ఆ సినిమా చూస్తుంటే. అవును, ఈడి క్యారెక్టర్ ఇది కదా, ఆడి క్యారెక్టర్ అది కదా అని చెప్పి. ఒక 3-4 చోట్ల అయితే నేను చెప్తున్నాను కదా, థియేటర్ డెఫినెట్గా నవ్వుతూ సీట్లోంచి ఒక్కరిద్దరన్నా కింద పడతారు థియేటర్లో అయితే. అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తాను. సెప్టెంబర్ 12th వస్తుంది సినిమా. మంచి అంటే డెఫినెట్గా మంచి డేట్ అది. నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు 3 రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అని చెప్పి ఒక 2-3 షోలు వేసి వాళ్ళు. ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది, రండి. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ వేసుకునే డైలాగే చెప్తున్నారు కదా, చక్కగా రండి, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ టెక్నికల్ టీం మొత్తం, అంటే ఇప్పుడు పేరు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను. మీ అందరికీ కూడా అందరు యంగ్స్టర్స్, సూపర్ యంగ్స్టర్స్. అండ్ ఫిలిం కూడా అంతే యంగ్గా ఉంది. ఇట్లాంటి మంచి ఫిలిం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు కానీ, నేను థియేటర్స్లోకి తీసుకెళ్తాను కానీ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మౌలి, ఆయనతో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. ఎన్నిసార్లు చెప్పాను అడుగు మన వీళ్ళకి. అండ్ ఎప్పుడు నిన్ను కలిసి అప్రిషియేట్ చేయడం కుదరలేదు నాకు. చాలా న్యాచురల్గా చేస్తావు, ఒక పక్కింటి అమ్మాయి కింద ఉంటావు, అంత న్యాచురల్గా ఉంటుంది. శివాని, ఆల్ ది బెస్ట్. అలాగే వంశీ, నేను ఎప్పుడు ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు వచ్చి ఫెయిల్ అవ్వలేదు. 2018 అవ్వచ్చు, లేదా మన
పొలిమేర అవ్వచ్చు, కా అవ్వచ్చు, కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఇద్దరం కలిసి చేసిన ఈ 4 సినిమాలు కూడా మీకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినాయో తెలుసు. మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న 5వ సినిమా ఇది. సో డెఫినెట్గా మా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జిమెంట్ ఉందని నమ్ముకుంటాం. మా ఇద్దరు మా జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కానీ, ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి అన్నీ. ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది థియేటర్లోని. రండి, చక్కగా నవ్వించి పంపిస్తాం. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి. ఎంత నవ్విస్తామంటే మీ పొట్టలు పగిలిపోయేంత నవ్విస్తాం. పేరుకి ఇది లిటిల్ హార్ట్స్ అనే టైటిల్ అవ్వచ్చు కానీ మీ పొట్టలు మాత్రం గట్టి గుద్దేసే హార్ట్ సిటీ. రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్